వార్తా విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఎంపీటీసీ సూరదేవరాజు, ఆడపు చంద్రకళ, ఆకునూరి బాలరాజు, బైరి రమేష్, మజాద్ ఖాన్, సబ్బని మోహన్, బండారి బాలకుమార్, మంగ కిరణ్, పలువురు రైతులు పాల్గొన్నారు. రైతుల దగ్గర దాదాపు 2 లక్షల క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసి నేటికి 45 రోజులు గడిచినా కూడా వారికి 2600 మంది రైతులలో కనీసం 50% మందికి కూడా మీరు డబ్బులు ఇప్పటివరకు కూడా ఇవ్వలేకపోవడం శోచనీయకరమైనటువంటి విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పిందా అంటే 45 రోజుల ముందు 2 రోజులలో రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటలలో ధాన్యం కొనుగోలు చేసి 48 గంటలలో రైతులకు మేము డబ్బులు చెల్లిస్తామని పరిగినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు వారి ధాన్యాన్ని అమ్మి నేటికి 45 రోజులు గడిచినా కూడా సెంటర్లని మూసేసి 6 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా 50% మంది కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా రైతులకు ఇచ్చిన ఎరువులకు పైసలు తీద్దామని బ్యాంకులకు వస్తే బ్యాంకులలో రోజుకు 4,000 రూపాయలు మాత్రమే మొత్తం నుంచి రాత్రి దాకా లైన్ పడితే ఒక రైతుకు 4,000 రూపాయలు మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. మేమంటున్నాం ఒకటే, అయ్యా రైతు ఏడ్చినటువంటి దేశం, ఎద్దు ఏడ్చినటువంటి వ్యవసాయం ఈ యొక్క దేశానికి నిజంగానే ఘోరమైనటువంటి పరిస్థితి దాపరించేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా మీరు కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఏదైతే రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి ధాన్యం డబ్బులను మీరు వెంటనే చెల్లించండి. అలాగే రైతులకు సకాలంగా రుణాలు, ఈ ఖరీఫ్ సీజన్లో రుణాలు, కొత్తగా బ్యాంకుల రుణాలు ఇప్పించాలనేటువంటి డిమాండ్ చేస్తూ, అలాగే వారికి సబ్సిడీపై ఒక ఎకరాకు 10,000 రూపాయలు డిమాండ్ చేస్తే 4,000 రూపాయల పరిహారం మీరు ప్రకటించారు. అవి ఇప్పటికి కూడా అతిగతి లేదు. పోయిన ఖరీఫ్ పంటలో నష్టపోయినటువంటి రైతులకందరూ కూడా వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా మీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్వయాన ముఖ్యమంత్రి గారి కుమారుడు ఇక్కడ రాష్ట్ర ఐటీ మంత్రి గారి నియోజకవర్గంలో ఇప్పటికి కూడా రైతులు ఘోరమైనటువంటి పరిస్థితి అనుభవిస్తూ ఉన్నారు. బ్యాంకులలో వెసులుబాటు లేదు. వారికి ధాన్యం అమ్మినటువంటి డబ్బులు చేతికి రాలేదు. వచ్చినటువంటి డబ్బులు బ్యాంకుల్లో తీసుకునేటువంటి పరిస్థితి లేదు. విత్తనాలు చెబుతామంటే పైసలు లేవు. ఇప్పటి వరకు బ్యాంకులు కొత్తగా రుణాలు ఇచ్చేది లేదు. సబ్సిడీ మీద విత్తనాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మేము చెప్తా ఉన్నాం ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము రైతులకు వెంటనే వారికి కావాల్సినటువంటి ఏదైతే కొనుగోలు చేసినటువంటి వరిధాన్య డబ్బులను మీరు వెంటనే చెల్లించి వారికి కావాల్సినటువంటి వెసులుబాటును మీరు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఈ వారం రోజులలో మీరు రైతుల సమస్యలు పరిష్కరించినట్టయితే కాంగ్రెస్ పార్టీ యావత్ తెలంగాణలో కలెక్టరేట్ ముట్టడేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెదలుంచే కార్యక్రమాన్ని చేస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నది. ఉంటామని చెప్పి రైతులను మేము ఎంతో అది చేస్తామని చెప్పి రైతు రాజ్యం అని తెలంగాణ, బంగారు తెలంగాణ రైతు రాజ్యం అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి నీ కొడుకు నియోజకవర్గంలో ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. మరి ఆ డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి కేసీఆర్కు డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే రైతును కాపాడితేనే రాజ్యం ఉంటుంది. నీ రాజ్యానికి ఎసరు పెట్టే ప్రయత్నం అవుతుంది. దయచేసి నువ్వు ఎప్పుడైనా కానీ రైతులను ఏడిపించి మీరు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసినట్టయితే మీ ప్రభుత్వము అబాసపాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఈ 4-5 రోజులలో రైతులకు డబ్బులు ఇప్పినట్టయితే మేము నిరాహార అయినా కానీ కలెక్టర్ ముట్టడించడం కానీ జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటు విద్యా సంస్థల బిల్లు అమలు చేయాలని కోరుతూ కొత్త బస్టాండ్ వద్ద వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో చౌటపల్లి వేణుగోపాల్, మల్లారపు అరుణ్, ఎర్రవెల్లి నాగరాజు, సాయి కుమార్, ఎల్లిరెడ్డి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు
పాఠశాల మూసివేతలు ప్రైవేట్ ఫీజుల దోపిడీని ప్రైవేట్ ఫీజుల దోపిడీని వామపక్ష విద్యార్థుల ఐక్యత చేయాలి ఫీజుల నియంత్రణ చట్టాలి విద్యా హక్కు చట్టాలి గుర్తింపు లేని పాఠశాలలు రద్దు చేయాలని, అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలల విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని, దానిలో భాగంగా ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లోపల కడియం సిఆర్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. వెంటనే ఈ కార్పొరేట్ ఫీజుల నియంత్రణ అనేది చేయాలని, లేని పక్షం లోపల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, అదేవిధంగా గుర్తింపు లేనటువంటి పాఠశాలలు విచ్చలవిడిగా ఉన్నాయి. లక్షల రూపాయల డొనేషన్లతోటి లక్ష రూపాయల డొనేషన్లు తీసుకొని విద్యార్థులకు చదువు చెప్పే పరిస్థితి. ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని కూడా అమలు చేయాలని వామపక్ష విద్యాలయంలో అందరం కలిసి ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యా సంఘాలుగా ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారి నిష్పాదన చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,639 స్టాళ్ళు బడులు మూసేస్తారు. ఈరోజు బడులు మూసేస్తే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎటు విద్యకు వెళ్ళే పరిస్థితిలో ఉంది. ఈరోజు బంగారు తెలంగాణ ఎలా సాధ్యం? ఈరోజు ప్రభుత్వ బడులు మూసేస్తారని మేము అడుగుతున్నాం. ఈరోజు చూసుకున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ఈరోజు కొమ్ము కాస్తున్నాయి, విద్యార్థులను ఫీజులకు దోపిడీ గురి చేస్తున్నాయి. ఫీజు నియంత్రణ తీసుకురాలి అని మేము చాలా తెలంగాణ 3 సంవత్సరాలుగా అడిగితే ఏమాత్రం కూడా స్పందించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఈ విద్యా సంవత్సరం మేము కమిటీ వేసింది, ఫీజు నియంత్రిస్తామని చెప్తుంది, ఏమాత్రంగా స్పందన లేదు. ఈరోజు ఒకటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా ఫీజు నియంత్రణ తీసుకురాండి, ప్రభుత్వ బడులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, బలోపేతం చేయాలని మేము ప్రశ్నిస్తే ఎక్కడ కూడా న్యాయం చేయాలనే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వెంటనే ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కానీ ప్రైవేటీకరణను పూర్తిగా మన రాష్ట్రంలో తరిమి కొట్టాలి, ఫీజు నియంత్రణ తీసుకురావాలి. మేము ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యాసంఘాలుగా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యాపారం చేస్తూ విద్యా ప్రైవేటీకరణ చేసుకుంటూ ప్రైవేటు సెక్టార్కు రెడ్ కార్పెట్ పరుస్తూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇందులో భాగంగా మరి పిల్లలు లేని సాకుతో మరి గవర్నమెంట్ పాఠశాలలను మూసివేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యను దూరం చేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ పరుస్తూ ప్రైవేటు సెక్టార్లకు అంతపాట పాడుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి శ్రీహరి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం. ఇప్పటికైనా ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను అందుబాటులో తెచ్చి మరి పేద విద్యార్థులకు మరి ఉన్నత విద్యను అందుబాటులో తేవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తెచ్చేంత వరకు కూడా అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఫీజులను నియంత్రిస్తామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన 3 సంవత్సరాలు కూడా ఇంతవరకు కూడా ఫీజులు నియంత్రించడంలో పూర్తిస్థాయి విఫలమైంది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి వైస్ ఛాన్సలర్తో ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తామని. అంతకుముందు గతంలో కూడా జీవో నెంబర్ 91లో ఫీజుల నియంత్రణ చట్టం ఉన్నది. అది జస్ట్ కాగితాల మట్టుకే ఈరోజు పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా ఫీజులు నియంత్రించడంలో కూడా ఎక్కడ కూడా ఆ చట్టాలు ఈరోజు పనికి రావట్లేదు. ఈరోజు మేము వామపక్ష విద్యార్థి సంఘాలకు ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఈరోజు జాయిన్ అయితే ఈరోజు మొత్తం లాభార్జన ఈరోజు ధ్యేయంగా విద్యను వ్యాపారం చేస్తూ ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. ఆ ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు ఈరోజు న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థి హక్కు చట్టంలో 25% కూడా పేద విద్యార్థులకు ఈరోజు ఉచితమైన సీట్లు ఇవ్వాలని ఈరోజు విద్యా హక్కు చట్టంలో ఈరోజు స్పష్టంగా ఈరోజు ఉన్నది. కానీ ఏ ఒక్క పాఠశాల కూడా ఆ విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి నిబంధన ఏ ఒక్క పాఠశాల పాటించినటువంటి పరిస్థితి
పరిస్థితి లేదు. ఈరోజు తోక పేర్లు పెట్టుకుంటా ఉన్నాయి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు. ఈరోజు పుస్తకాలు బట్టలు ఈరోజు అమ్మి ఈరోజు వ్యాపారం చేస్తూ ఉన్నాయి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు. ఇవన్నిటిపైన ఒక స్పష్టమైన ఈరోజు ఒక నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఈరోజు విద్యార్థుల పక్షం నిలబడాల్సిందిగా ఈరోజు ప్రభుత్వం ఉండట్లేదు. ఈరోజు ప్రభుత్వ నియంత్రణ చట్టం తీసుకురాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శివారు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో దోమలు విస్తరించి రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. జేపీ నగర్ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో నిలిచిన నీరు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు అధికారులను కోరుతున్నారు. ఈ ప్లేస్ వాళ్ళ గురించి అని కూడా రాయింది. ఎంత దుడ్డు వచ్చిన వల్ల వెంకటాద్రి వీళ్ళు వెంకటాద్రి మేము జేపీ నగర్ వాసులము. కాకపోతే మా ఇంటి పక్కన నుండి ఖాళీ స్థలాలు ఉంటే వచ్చే వర్షం నీరు బాగా చేరినది. దోమల గురించి మాకు ఇబ్బంది బాగా అవుతున్నది. దీని గురించి గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకొని కమిషనర్ కానీ మా కమిషనర్ కానీ చర్య తీసుకొని ఖాళీ స్థలంలో మట్టి నింపే ప్రయత్నం చేయగలరని మేము కోరుతున్నాము. దోమల గురించి మాకు బాగా ఇబ్బంది ఉంది. దానివల్ల మీరు దయచేసి తొందరగా చర్య తీసుకొని మట్టి నింపే ప్రయత్నం చేయాలి. నీళ్ళు ఆగుంటే ప్రయత్నం చేయగలరని మేము మనవి చేసుకుంటున్నాము. దానివల్ల మా ఇప్పుడు నీళ్ళు వేసే తొందరలో మా నీళ్ళు ఇళ్ళకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి మీరు దయచేసి తొందరగా చూసి దానికి చర్య తీసుకోగలరని మనం చేసుకుంటున్నాము. కానీ మీరు అందరికంటే అంతా నీళ్ళు నిండే చెత్త నిండింది. కాకపోతే నీళ్ళు బాగా పెరిగినాయి, తుమ్మ చెట్లు బాగా పెరిగినాయి. కాబట్టి ఇవి కూడా సాగు చేసే ప్రయత్నం చేయగలరని మనం చేసుకుంటున్నాము. అలా నీళ్ళు నిలిచి మొత్తం ఒక చెరువులు తలపించినట్టు ఉన్నాయి. చూస్తే ఆ నీళ్ళు పోవడానికి కూడా దారి లేకుండా అక్కడనే మొత్తం నిలువాయి. దోమలు పెరుగుతున్నాయి, కప్పలు, రాత్రిపూట పాములు. ఒకసారి వచ్చి అధికారులు చూసినట్టయితే వాళ్ళకి తెలుస్తుంది విషయం ఏంది అన్నది. మేము ఇక్కడ ఎంత బాధపడుతున్నాం అన్నది. కాబట్టి దీని మీద అధికారులు స్పందించి ఈ నీళ్ళు పోవడానికి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూసి ఖాళీ జాగాలు చాలా ఉన్నాయి జేపీ నగర్ లోపల. దాదాపు ఒక 10 జాగాలు వెళ్తాయి కావచ్చు. మొత్తం చెరువులు తలపిస్తున్నాయి నీళ్ళు నిలిచి. అవి పోవడానికి కూడా దోమలు లేకుండా అయిపోయినాయి. ఎందుకంటే రోడ్లు పెద్ద చేసే వరకు మొత్తము డౌన్ లెక్క అయిపోయి మొత్తం నీళ్లు నిలిచినాయి. కాబట్టి అధికారులు వచ్చి చూసి దీన్ని సరిచేయగలరు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, అధికారులపై చర్యలు తీసుకుని డబ్బులు రికవరీ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు డిమాండ్ చేశారు. తంగలపల్లి మండలం తాడూరు చీలవంచ రహదారిని సిపిఐ బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్గడి రాజశేఖర్, లక్ష్మణ్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. నాసిరకం పనులేదంతా దీంట్లో ఇంజనీర్లు కూడా వాళ్ళ ఉంటుంది. తర్వాత క్వాలిటీ అండ్ కంట్రోల్ ఉంది కదా. జిల్లా అభివృద్ధి కోసం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మండల హెడ్ క్వార్టర్, మండల హెడ్ క్వార్టర్ నుంచి గ్రామాల వరకు రోడ్లను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము 400 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో రోడ్లు, తర్వాత రోడ్లు, కల్వర్ట్లు, బ్రిడ్జీలు ఇవన్నీ కూడా పనులు నడుస్తూ ఉన్నాయి. ఇదంతా ప్రజాధనం. 400 కోట్ల రూపాయలది ప్రజాధనం. ఈ ప్రజాధనము ప్రజల నుంచి పన్ను రూపంలో, సేవా రూపంలో వసూలు చేసి తిరిగి ప్రజలకు మళ్ళీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం కోసమే ఈ యొక్క నిధిని ఉపయోగించాల్సింది. అయితే గుత్తేదారులు, కొంతమంది కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకం పనులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి విషయం మా దృష్టిలో ఉంది. దీని విషయంలోనే కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, ఎక్కడెక్కడ నాసిరకం పనులు జరిగి, ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడుతుంది, ముఖ్యంగా రోడ్లు అనేటువంటిది 10 తరాలకు ఉపయోగపడే రోడ్లు ఏవైతున్నాయి ఆ రోడ్లు చెడిపోయి వల్ల గుంతలమయమై బండ్లు పోకుండా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల పరిస్థితి వల్ల దీనంగా ఉంది. అందులో భాగంగానే కోనరావుపేటలో ఇట్లాంటి గుంతలు పడ్డటువంటి బండి నడిపిస్తూ బాలయ్య అనేటువంటి రైతు ఈ యొక్క కాంట్రాక్టర్ చేసినటువంటి పనుల మూలంగా, నాణ్యత లోపాలు పడడం మూలంగా గుంతలు పడి ఆ గుంతలోని బాలయ్య అనే రైతు చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే మరి ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు, ఇంత నాణ్యత ప్రమాణాలు పాటించకుంటున్నప్పుడు ఇంజనీరింగ్ అధికారుల యొక్క పాత్ర ఏంది, వీళ్ళు ఎక్కడా ఉన్నారు అనేది ఇంకొక అంశం. మూడో అంశం ఏంటంటే ఇప్పుడు విజిలెన్స్ అండ్ క్వాలిటీ అండ్ కంట్రోల్ వాళ్ళు కూడా
మరి ఎక్కడ ఉన్నారు వాస్తవంగా? అదొక పెద్ద ఏజెన్సీ. ఈ రోడ్లన్నిటిని కూడా క్వాలిటీగా చూసి మరి మంచి నాణ్యత ప్రమాణాలతో పనులు నడుస్తున్నాయా, నాసిరకం పనులు నడుస్తున్నాయా లేదన్నటువంటి విషయాన్ని పరిశీలించిన తర్వాత బిల్లు చెల్లించాల్సినటువంటిది ఈ యొక్క క్వాలిటీ అండ్ కమిషన్ ఉన్నటువంటి ఈ సంస్థ కూడా ఇవాళ ముద్దునిద్రలో ఉంది. అది ముద్దునిద్రలో ఉండడం అనేటువంటిది అనేక అపోహలకు అనుమానాలకు తావిస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కాంట్రాక్టర్లు తర్వాత క్వాలిటీ అండ్ కమిషన్ ఏదైతే ఉందో కుమ్ముక్కై పనులను నాణ్యత లోపాలు జరుగుతున్నప్పటికీ సూచూడంగా వ్యవహారం చేస్తుందని మేము ఆలోచన చేస్తున్నాం. జిల్లాలో దాదాపుగా 400 కోట్ల రూపాయలు 589 కిలోమీటర్ల రూపంలో పనులు జరుగుతూ ఉన్నాయి. 212 గ్రామాలకు సంబంధించింది. కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరేది ఏంటంటే జిల్లా ఏఈని కూడా అడుగుతూ ఉన్నాం. మరి ఈ విధంగా ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరుతున్నాం. మొత్తం జిల్లా రిపోర్ట్ను కూడా జిల్లా ఏఈకి కలిసిన తర్వాత ఆయన కూడా పట్టించుకొని పరిస్థితులు అయితే మాత్రం ఈ నాణ్యత ప్రమాణాలపైన రోడ్లో జరుగుతున్న అవినీతి ఆక్రమణలపైన ఖచ్చితంగా జిల్లా ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించింది కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్స్కి సంబంధించింది కూడా వెంటనే ఒక రిపోర్ట్ ఇచ్చి వీటిపైన న్యాయ విచారణ జరపాలనేది కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.